ఏకైక ధ్యేయం వాళ్ళకి. ప్రకాష్ ఖచ్చితంగా నిజమైన కమ్యూనిస్ట్ నా దృష్టిలో. ఎందుకంటే నాకు పరిచయం ఉన్నటువంటి ఈ సంవత్సరాలన్నింటిలో చూశాను నేను, ఎక్కడా కూడా తేడా లేకుండా ఎప్పుడు చూసినా సరే హెల్ప్ చేయటం, పేదవాళ్ళకి హెల్ప్ చేయటం, ఇదే ధోరణిలో ఉండేవాడు. నేను రిటైర్ అవుతున్నాను డాక్టర్ గారు, తప్పనిసరిగా మీరు నా పదవి విరమణ సభకి మీరు రావాలి అని నన్ను రిక్వెస్ట్ చేశాడు ఫోన్లో. తప్పకుండా వస్తాను ప్రకాష్. నేను ప్రకాష్తో పాటు రాముడు అని ఉండేవాడు ఇంకో అతను. ఎందుకో మరి నేను రాముడు పదవి విరమణకి నేను రాలేకపోయాను, ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఐ కుడ్ నాట్ అటెండ్ దట్ మీటింగ్. బట్ డెఫినెట్గా ప్రకాష్ మీటింగ్ కన్నా అటెండ్ అవ్వాలి నేను ఉద్దేశంతో నేను వచ్చాను నేను. సో ఒక నిజమైన కమ్యూనిస్ట్గా తను సర్వీస్ చేశాడు నాకు తెలిసినంత వరకు. అదే కరెక్ట్ అనుకుంటున్నాను, అట్లాగే చేయాలి. రిటైర్ అయిన ఒక వక్త చెప్పినట్లు రిటైర్ అయిన తర్వాత కూడా ప్రకాష్ సిన్సియర్గా పేదవాళ్ళకి సహాయం చేస్తూ తన జీవితాన్ని కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను నేను.